వర్కర్ 1 లోనే డిప్లాయ్ అయింది. ముందు ముందు క్రియేట్ అయిన పాడ్. సెకండ్ పాడ్ ముందుగా డిప్లాయ్ అయింది. థర్డ్ పాడ్ చూస్తే నేను 5 పాడ్స్ ఇంక్రీజ్ చేశాను కదా! 5లో ఆ 3 ఆల్రెడీ ఉన్నాయి. దానిలో నా ఫస్ట్ పాడ్ వచ్చేసి వర్కర్ 3లో డిప్లాయ్ అయింది. దాని తర్వాత నా రెండో పాడ్ హాట్‌స్టార్ ఒక రెండో పాడ్ వచ్చేసి వర్కర్ 1 లోకి ఎళ్లి డిప్లాయ్ అయింది. ఇదెందుకు జరిగింది? ఇదెందుకు జరిగింది? నేను టెంట్ అండ్ టాలరేషన్ యాడ్ చేశాను గదా! ఇప్పుడు అది బై డిఫాల్ట్‌గా ఎక్కడికి వెళ్ళాలి? నా హాట్‌స్టార్ పాడ్స్ అనేవి వర్కర్ 1 లోకి గదా వెళ్ళాలి. సో, ఇక్కడ మనం చిన్నగా మన టాపిక్, మన కాన్సెప్ట్‌ని మర్చిపోతున్నాం. ఇది పాడే. ఓకేనా? ఈ పాడ్‌కి టాలరేషన్ యాడ్ అయింది. అండ్ ఇది వర్కరే. ఈ వర్కర్‌కి టెంట్ అనేది అప్లై అయి ఉంది. ఈ పాడ్ ఈ వర్కర్‌లోకి వెళ్ళాలని ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? క్యూబ్ షెడ్యూలర్. ఓకేనా? క్యూబ్ షెడ్యూలర్ డివైడ్ చేస్తుంది. అది పర్టిక్యులర్‌గా ఇప్పుడు టెంట్ అనేది టెంట్ అండ్ టాలరేషన్ ఓన్లీ ఇక్కడ వరకే. ఈ పాడ్‌లో టెంట్ ఉంటే నా నా సారీ ఈ నోడ్‌లో టెంట్ ఉంటే, నా పాడ్‌లో టాలరేషన్ ఉంటే జస్ట్ అలో చేస్తుంది జస్ట్. ఆ పాడ్ దగ్గరికి తీసుకొని వచ్చేది ఎవరు? వచ్చేదెవరు? క్యూబ్ షెడ్యూలర్. ఓకే. సో, అందుకే క్యూబ్ షెడ్యూలర్ ఏం చేసింది ఇక్కడ చూడండి. సారీ. ఆ! క్యూబ్ షెడ్యూలర్ ఏం చేసిందిక్కడ, ఫస్ట్ నా హాట్‌స్టార్ అనేవి 3 వర్కర్ 1 లోనే ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ ఈ 2 పార్ట్స్ గురించి మాట్లాడుతాను. వర్కర్ 3. ఈ పాడ్ ఏం చేసింది? ఈ పాడ్‌ని క్యూబ్ షెడ్యూలర్ క్యూబ్ ఏపీఐ సర్వర్ కనెక్ట్ క్యూబ్ ఏపీఐ ఈటీసీడీలో యాడ్ చేసి ఈటీసీడీ షెడ్యూలర్ చెప్పి, షెడ్యూలర్ ఏం చేసింది? షెడ్యూలర్ వర్కర్ 3 లోకి వెళ్లి డిప్లాయ్ అవ్వమని చెప్పింది. ఓకేనా? వర్కర్ 3లో టెంట్ ఏమైనా ఉందా? వర్కర్ 3లో టెంట్ ఏమైనా ఉందా? లేదు. సో, కానీ డిప్లాయ్‌మెంట్ టాలరేషన్ ఉంది. టెంటే లేదు. టాలరేషన్‌తో నేనేం చేసుకుంటాను? సెక్యూరిటీ గార్డే లేకపోతే నాకు ఐడీ కార్డ్‌తో ఏం సంబంధం? నేను ఈజీగా ఎళ్ళిపోతాను గదా! సో, అలానే నా వర్కర్ 3 అనేది డిప్లాయ్ అయింది. ఓకే. ఇప్పుడు నేను ఇంకొక ఇంక్రీజ్ చేసేద్దాం. నేను ఇంకొక 2 పార్ట్స్‌ని ఇంక్రీజ్ చేస్తానిక్కడ. ఒక 8 పార్ట్స్‌ని తీసుకుందాం. ఓకేనా? సేవ్ చేస్తాను. అలానే క్యూబ్‌సిటిల్ నా ప్రైమ్ అనే దాన్ని డిలీట్ చేస్తాను. క్యూబ్‌సిటిల్ డిలీట్ డిప్లాయ్ ప్రైమ్. క్యూబ్‌సిటిల్ గెట్ పాడ్స్. చూడండి. వర్కర్ 1 లోకి వెళ్ళింది. సింపుల్‌గా అర్థం చేసుకుందాం. నా వర్కర్ 2కి మెయిన్ వర్కర్ 2, వర్కర్ 3 గురించి మాట్లాడతాను. వర్కర్ 2కి టెంట్ ఏమన్నా ఉందా? లేదు. వర్కర్ 3కి టెంట్ ఏమన్నా ఉందా? లేదు. సో, కానీ నా డిప్లాయ్‌మెంట్‌కి టాలరేషన్ అంటే నా డిప్లాయ్‌మెంట్‌కి ఒక ఐడీ కార్డ్ అయితే ఉంది. సో, ఆటోమేటిక్‌గా నా పార్ట్స్ ఇక్కడ ఏవైతే హాట్‌స్టార్ అనే యాప్స్ ఉన్నాయో, పాడ్స్ ఉన్నాయో, ఆ పాడ్స్ అన్ని వర్కర్ 3లో వెళ్ళింది. సో, అక్కడ సెక్యూరిటీ గార్డ్ లేడు. కానీ నా దగ్గర ఐడీ